ఫ్రెండ్స్ నేనైతే ఈ రూట్ నేను అసలు ప్రిఫర్ చేయను. ఎందుకంటే ప్యాసింజర్ కన్నా చాలా దారుణంగా తీసుకొచ్చాడు ఈ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ అనేది. చాలా లాగ్ అయిపోయింది ట్రైన్ జర్నీ అనేది. చాలా హెడేక్ వచ్చింది నేనైతే. నేను జనరల్‌గా వైజాగ్ టు స్వర్ణ జయంతి అనేది మాత్రం రాయగడ నుంచి విజయనగరం నుంచి రూట్ మాత్రం నేను అస్సలు ప్రిఫర్ చేయను. ఎందుకంటే మనకి ఏపీ ఎక్స్‌ప్రెస్ చాలా అంటే చాలా బెటర్ అన్నమాట. విజయవాడ రూట్ అనేది. సో ఎవరు ప్రిఫర్ చేయకండి. ఇది చాలా టైం లాగ్ అయింది. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం క్లియర్‌గా డీటెయిల్స్ ఇస్తాను. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ ఉదయ్ 9 లాక్స్ ఛానల్. ప్రెసెంట్ నేనైతే నైట్ 12 ఇంకా స్లీపింగ్ అనేది నేను వేసేసాను. చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనేది ఈ వీడియో నేను షూట్ చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లొకేషన్స్ అయితే ఎలా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ ఫాగ్ తోటి మంచుతో ఫుల్గా హెవీగా ఫ్రీజీగా ఉన్నాయి. ఇంకా బయట చేతులు పెడదామంటే కూడా చాలా ఫ్రీజీగా అవుతున్నాయి. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే నాగపూర్ రూట్ అనేది మీకు తెలిసిందే ఆల్రెడీ. టన్నల్స్ తోటి ఎలా ఉంటుందో ఇంకా ఫుల్గా చూసేసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మౌంట్ ఉద్దర్ 9 లాక్స్ అనేది హ్యాష్ ట్యాగ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కాకపోతే ట్రైన్ అనేది చాలా అంటే చాలా ల్యాగ్ చేసేసాడు. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ నేను 6:45కి చేరుకోవాల్సింది నైట్ 2 o'clock చేరుకున్నాను అనమాట ఢిల్లీ అనేది. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. నియర్లీ 38 అవర్స్ కన్నా ఎక్కువ, 40 అవర్స్ చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా అంటే చాలా హెడేక్ గా వచ్చేసి ఇంకా నేను టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా ఢిల్లీ రీచ్ అయ్యేసరికి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఫారెస్ట్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, నాగ్పూర్ నుంచి మహారాష్ట్ర నుంచి ఎలా ఉన్నాయి అనేది, మధ్యప్రదేశ్ రూట్ అయితే ఎలా ఉన్నది అనేది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ట్రైన్ మాత్రం చాలా ల్యాగ్ చేసేసాడు, చాలా లేట్ చేసేసాడు. ఎంత లేట్ అంటే అంత లేట్ చెప్పుకోలేను అనమాట. నేను ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్ అనేది నేను అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్ గా వెళ్ళి రీచ్ అవ్వచ్చు ఢిల్లీ. ఇంకా అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నెక్స్ట్ ట్రిప్ లాగ్ అనేది నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఈ రూట్ ని ఎంచుకున్నారు, ఎలా వెళ్ళారు అనేది కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ రూట్ ఎంతమందికి నచ్చుతుందో అలాగే ఈ రూట్ ఎంతమందికి నచ్చదో అనేది కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.
నాకైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ లొకేషన్ ఎంతమంది విజిట్ చేశారు, చూసారు ట్రైన్ జర్నీలోని? మీకు ట్రైన్ జర్నీ ఎక్కువసేపు చేయడం ఇష్టమా, లేదంటే తక్కువ సేపు చేయడం అనేది ఇష్టమా అనేది కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఈ రూట్ ఎంత బాగుందో అనేది. ఎంతమందికి ఈ రూట్ అనేది మీకు నచ్చుతుందో కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా కాసేపు అలా వీరంగబాయి లక్ష్మీ స్టేషన్కి వచ్చేసరికి ఇంకా టిఫిన్ అనేది తీసుకొని నా స్నాక్స్ అలా కంప్లీట్ చేసుకొని కూర్చున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా స్టేషన్ ఎంత క్రౌడీగా ఉందో.
రాత్రి 10:30 అవుతుంది ఆగ్రా కాంట్ వచ్చేసరికి. ఇంకా వెయిట్ చేసి ఇంకా ఢిల్లీ వచ్చేసరికి నైట్ 2 అయిపోయింది ఫ్రెండ్స్. అట్ లాస్ట్ ఇంకా ఢిల్లీ చేరుకోవాల్సి వచ్చింది. నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం నేను చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.